ఈరోజు శనీశ్వర జయంతి, ఆయన పుట్టినరోజు. శనీశ్వరుడు సూర్యభగవాని పుత్రుడు, యమధర్మరాజుకి అగ్రజుడు. సాధారణంగా శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడతారు. ఆయనంత దయార్ద్ర హృదయుడు ఎవరూ లేరు. ఆయనకి కొంచెం నూనె పోసి అభిషేకం చేస్తే అడిగిన వరాలన్నీ ఇచ్చి మనలందరినీ చల్లగా చూసే దేవుడు ఆయన. శనీశ్వరుడుకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, శనిదేవుడు ఒకసారి కైలాసానికి వెళ్ళి, అయ్యా నా విధి నిర్వహణలో నేను ఈరోజు మిమ్మల్ని పట్టుకోవాలి అని చెప్పి శనీశ్వరుడు ఈశ్వరుడికి చెప్తాడు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, నేను నీకు దొరకకుండా ఈరోజు మొత్తం నేను నీకు కనిపించకుండా దాక్కుంటాను, నువ్వు ఎలా పట్టుకుంటావో చూస్తాను అంటాడు. సరే అంటాడు శనీశ్వరుడు. అప్పుడు ఈశ్వరుడు ఎవరికీ కనిపించకుండా వెళ్ళి ఒక బిల్వవృక్షం త్వరలో దాక్కుంటాడు. అయితే 24 గంటలు పోయిన తర్వాత ఈశ్వరుడు బయటికి వచ్చి శనీశ్వరుని పిలిచి చెప్తాడు, ఈరోజు నేను ఎక్కడున్నానో నీకు తెలియదు కదా, నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు శనీశ్వరుడు, అయ్యా నేను మిమ్మల్ని పట్టుకుంటానంటేనే కదా మీరు అందులోకి వెళ్ళి దాక్కున్నది, నేను మిమ్మల్ని అందులో బంధించింది నేనే అని చెప్పగానే ఈశ్వరుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు అంటాడు ఈశ్వరుడు, నువ్వు విధి నిర్వహణలో ఎంతో ఉన్నతంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకు నా పేరుని నీ పేరు తర్వాత చేర్చుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నానని చెప్తాడు. ఆ అనుగ్రహంతో అప్పటి నుంచి శనిదేవుడు శనీశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు శనీశ్వరుని కొలిచే విధానాల్లో శని అష్టోత్తరాలు, శనిదేవుడికి జపాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇందులో నేను మీకు ఇప్పుడు ఒక శని భగవాన్ని స్తోత్రం ఒకటి వినిపిస్తాను. ఇది ప్రతిరోజు వినండి. ఉదయం శనీశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకి ప్రదర్శనలు చేసి శనీశ్వరుడికి ఒక కాస్తంత నూనె, మీరు ఒక ఉద్ధరణి నూనె పోసినా కూడా ఆయన ఎంతో సంతోషిస్తాడు, మీకు అడిగిన వరాలు ఇస్తాడు. వీలైతే ప్రతి శనివారం అభిషేకం చేయండి కొంచెం నూనెతోటి. ఒక బెల్లం ముక్క, కొంచెం నువ్వులు ఆయనకి నైవేద్యం సమర్పించండి. అంతకు మించి ఆయన మీ నుంచి ఆశించేది ఏమీ లేదు. ప్రతిఫలంగా మీకు కోరినవన్నీ ఇస్తాడు. ఇప్పుడు ఈ స్తోత్రం వినండి. దీన్ని ప్రతిరోజు వినటానికి ప్రయత్నం చేయండి. శనివారం నాడు తప్పనిసరిగా వినండి. శనేశ్వరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయనే శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః. సౌమ్యాయ సర్వంధ్యాయ సురలోక విహారిణే సుఖాసనోపనిష్టాయ సుందరాయ నమో నమః. ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే ఘనసార విలేపాయ ఖర్జ్యోతాయ నమో నమః. మందాయ మందచేష్టాయ మహనీయ గుణాత్మనే మత్స్యపావనపాదాయ మహేశాయ నమో నమః. ఛాయాపుత్రాయ శర్వాయ శరతు నీరధారిణే చరస్వర స్వభావాయ చంచలాయ నమో నమః. నీలవర్ణాయ నిత్యాయ నీలాంజన నిభాయ చ నీలాంబర విభూషాయ నిశ్చలాయ నమో నమః. వేద్యాయ విద్రూపాయ విరోధాధారభూమయే వేదస్వద స్వభావాయ వజ్రదేహాయ తే నమః. వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ విపత్సంపరేశాయ విశ్వవంధ్యాయ తే నమః. కుదురవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే కుత్సితాయ గుణాఢ్యాయ గోచారాయ నమో నమః. అవిద్యామూలనాశాయ విద్యాస్వరూపిణే ఆయుష్యకారణాయ పదుధరే చ నమో నమః. విష్ణుభక్తాయ వసిని వివిధాగమవేదనే విధస్తుత్యాయ వంధ్యాయ విరూపాక్షాయ తే నమః. వరిష్టాయ గరిష్టాయ వజ్రాంకుశధరాయ చ వరదాభవహస్తాయ వామనాయ నమో నమః. జ్యేష్ఠపత్ని సమేతాయ శ్రేష్టాయ మితభాషణే కష్టౌగణోస్కార్యాయ పుష్టిదాయ నమో నమః. స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివస్యాయ భానవే భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః. ధనుర్మండల సమస్తాయ ధనధాయ ధనుష్పతే తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః. అశేషధనవంద్యాయ విశేషఫలదాయినే వశీకృతజనేశాయ పశూనాం పతే నమః. ఖేచరాయ ఖగేశాయ ఘరణీలంబరాయ చ కాఠిన్యమానసాయ ఘనస్థుత్యాయ తే నమః. నీలఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే విరామయాయ వింధ్యాయ వందనీయాయ తే నమః. ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ దైన్యనాశకరాయ జనగణ్యాయ తే నమః. క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధధరాయ చ కళత్రపుత్ర శత్రుతృకారణాయ నమో నమః. పరిపోషిత భక్తాయ వరభీతిహరాయ చ
భక్త సంగమనోభీష్ట ఫలదాయ నమో నమః. శనేరష్టోత్తర శతం నామ్నమేవం క్రమస్యద శని అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. శనివారం ఈ శని గాయత్రిని 108 సార్లు పారాయణం చేయండి. మీకు అడిగిన కోరికలనే తీర్చగలిగిన దయార్ద్ర హృదయుడు శనీశ్వరుడు. స్వస్తి.